పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాం. ముందుగా పాలకూరని తీసుకొని కొంచెం ఇరుపుకుందాం, కట్ చేసేసుకోవాలి. కాళ్ళన్నీ పాలకూరకున్న కాళ్ళన్నీ తీసేసుకోవాలి. కొంచెం ఉంచుకొని మిగతా అన్నీ తీసేయాలి. ఓకేనా? పాలకూరని బాగా వాష్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక 3 to 5 minutes మనం తీసుకున్న పాలకూరని బట్టి బాయిల్ చేసుకోవాలి. పాలకూర బాయిల్ అయింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా మనం తీసేయాలన్నమాట. పంపేసుకుందాం వాటర్ అంతా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఇందాక బాయిల్ చేసి ఉంచుకున్న పాలకూర, వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి. పంజాబీ వంటల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వాడతారు వాళ్ళు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, జీలకర్ర, ఎండుమిర్చి. మమ్మీ అందులో నుంచి పారస్ ఇస్తుంది. ఏదో జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఎండుమిర్చి అంటే మొన్నే. నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం మగ్గించుకుంటాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయితేనే వీటిలో టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం లైట్గా అవుతున్నాయి కదా, అలా అవుతున్నప్పుడే టమాటాలు కూడా వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటే ఏంటంటే వాటితో పాటు కూడా బాగా మగ్గిపోతాయి. మగ్గాలి ఎక్కువ. కొంచెం మగ్గాయి కదా, వాటిలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పాలకూర మిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. పసుపు, కారం, సాల్ట్, కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పైకి తేలింది కదా, వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని నీళ్ళు పోసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం. మొత్తం గీల్ కలుపుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు లిడ్తో క్లోజ్ చేయండి. నెయ్యి వేసుకున్న తర్వాత క్రీమ్ ఉన్న క్రీమ్ వేసుకోండి, లేదా పాలమేగడ వేసుకోండి. నా దగ్గర క్రీమ్ లేదు, పాలమేగడని విస్క్ చేసి వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని స్లోగా, లేకపోతే పన్నీర్ చిదిరిపోతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. అంతే, పాలక్ పన్నీర్ రెడీ.